99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆ 10 మందిలో నా పేరు కూడా చేర్చండి, నన్ను కూడా కనికరించండి. వెంకటరమణ దీక్షితులు గారి విన్నపం తెలుగుదేశం ప్రభుత్వానికి. సో గడిచిన ప్రభుత్వ హయాంలో ఆయన మీద కేసు పెట్టారు టీటీడీ మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో. సో నేను కూడా బాధితుండే అని. మనకి చింతామణి నాటకంలో ఒక డైలాగ్ ఉంటుంది, కలిపి చెప్పండి అని. రమణ దీక్షితులు గారి స్టేచర్ ఏంటి, ఆయన స్టేచర్ని ఆయన ఎలా బీలిటిల్ చేసుకుంటూ వచ్చారు గడిచిన 10 ఏళ్ళుగా మనం చూస్తూ వచ్చాం. సాక్షాత్తు దేవదేవుడి పాదాల చెంత ఉండే రమణ దీక్షితులు ఎలా తన స్థాయిని తగ్గించుకుంటూ రాజకీయపరమైన వివాదాల్లోకి ఇరుక్కున్నారో, తనని తాను లాక్కున్నారో చూస్తూ వచ్చాం. ఇది ఇలా ఉంచితే పివి సునీల్ కుమార్ గారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. సర్వీస్లో ఉండగా ఆయన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రభుత్వం మీద చేశారు. ఈ అంశాలతో పాటు బోల్డన్ని అంశాల మీద బిగ్ డిబేట్లు వాళ్ళ మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. రామ్ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. జగడం సత్యనారాయణ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు నమస్కారం అండి. అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. సో టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, చూశారు కదా, రెండు నేను టేకప్ చేసిన ఇష్యూస్ కూడా రెండు పరస్పర భిన్నమైనవి. ఇద్దరు బాధితుల కోణంలో మాట్లాడారు, ఇద్దరు బాధ్యత గల పదవుల్లో ఉన్నారు. ఏమంటారు? నమస్తే అండి వాసుదేవ్ గారు, అలాగే మిగతా మిత్రులకు కూడాను. సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నా మీద ఫైల్ చేశారు అనే దాని మీద ఆయన బాధపడుతున్నారండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత మాత్రాన అంత బాధపడాల్సిన అవసరం అయితే ఏముంది అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఇటువంటివి వారి చరిత్రలో వారి డ్యూటీ చేసే క్రమంలో ఎన్నో చేసుంటారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత మాత్రాన అది పెద్ద విషయం కాదండి. వెళ్తారు, దాని మీద ఏమన్నా క్లీన్ చిట్ అంటే ఏమి చేయకుండా ఉంటే క్లీన్ చిట్ రావడం చాలా సులభం, అది కూడా ఆ స్థాయిలో ఉన్న అధికారులు. కానీ ఆయన చూడండి, ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయిన వెంటనే ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ లో దళితుల కోసం నేను ఎప్పుడైనా సరే నేను వాళ్ళ వెనకాల ఉంటాను అంటే, ఇప్పుడు దాకా మరి ఆయన ఏం చేశారు ఎందుకు గుర్తు రాలేదు? సరే, దళితుల కోసం ఆయన గత 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో జరిగిన ఘోరాలు తీస్తే ఒక పుస్తకం ఉంటుందండి, ఎక్కడో నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా రిలీజ్ అయింది, 55 పేజెస్ పుస్తకం. మరి అటువంటిప్పుడు కనీసం ఒక్కసారైనా ఇంత అన్యాయం జరుగుతుందని గళం ఎందుకు విప్పలేదు అనేది పాయింట్. అంటే ఊరికే చేటపారతం కింద అదంతా చెప్పడం కూడా వేస్ట్. ఊరికే వీరు చేసే క్రమంలో ఏం చేస్తున్నారని. అది కాక నిన్ననే వాళ్ళ మాంగారు ఈయన పైన కేసు ఫైల్ చేశారు. నా అల్లుడు ఇలా కుటుంబాన్ని వేధిస్తున్నాడు, నా భార్య దగ్గర నుంచి ఏది కట్నాలు అయితే తెమ్మంటున్నారు, ఆ ల్యాండ్స్ తెమ్మంటున్నాడు, ఈ ల్యాండ్స్ తెమ్మంటున్నారు అని చెప్పి. చూడండి, ఒప్పుడు దాకా ఆయన కూడా నోరెత్తికి ఇప్పలేదో తెలియదు. మరి అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి నేను భయపడ్డారు, ఇప్పుడైనా నాకు కనీసం ధైర్యం వచ్చి చేస్తానంటున్నారు. ఏమంటే ఈయన మీద కూడా చాలా వివాదాలు, యాంటీ హిందూ యాక్టివిటీస్ చేసినట్టు, మిషనరీస్ ని ప్రోత్సహించినట్టు. నిన్న ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన సర్వీసెస్ అయిపోయాక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో చేరి పార్లమెంట్ పోటీ చేసాడో లేదా ఇంకా నేను అంత డెప్త్ వెళ్ళలేదు, కానీ బీఆర్ఎస్ కి తీసుకుంటూ ఆయన తెగ బాధపడిపోతూ ట్విట్టర్ లో కూడా ఒక మిషన్ పెట్టాడు. ఇది సునీల్ కుమార్ మీద, ప్రవీణ్ కుమార్ ఆయన పేరు, ఈ సునీల్ మీద ఎలా చేసేరేట. ఆయన విషయంలోకి వెళ్తే ఆయన కూడా లింక్ ఇదే. ఆయన స్కూల్స్ లో యాంటీ హిందూగా ప్లెడ్జ్ తీసుకుంటూ దొరికితే వాటి మీద చైల్డ్ యాక్ట్స్ కోసం పైన సెంట్రల్ గవర్నమెంట్ లో చైల్డ్ యాక్ట్స్ కోసం ఆయన మీద కంప్లైంట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక తానులో గుట్టలని కనిపిస్తున్నారు. ఇది లాస్ట్ 2 ఇన్సిడెంట్స్ నేను చెప్తానండి. సో దీనికోసం పెద్ద కంగారు పడక్కర్లేదు. నిజంగా ఆయన కనుక ఏమి ప్రభుత్వానికి అనుకూలంగా చేయకుండా ఆయన కాకి బట్టలు వేసుకుని బ్లూ బట్టలు వేసుకోకుండా ఉండుంటే కనుక చాలా క్లీన్ చిట్ తో బయటకు వస్తారు, పెద్ద కంగారు పడుకోవాల్సిన అవసరం లేదండి. అన్నిటికీ మించి లాస్ట్ లో ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది వాసుదేవ్ గారు. ఈ బ్యూరోక్రాట్లు అందరూ కూడా సారీ, నా మాట వెనక్కి తీసుకు, అందరూ కాదు, కొంతమంది కరప్టెడ్ బ్యూరోక్రాట్స్ కి అండదండలు ఎలా వస్తున్నాయి అంటే అండి, వీళ్ళ పైకి వెళ్ళిపోయాక రిటైర్ అయిపోయాక కూడా వీళ్ళ మీద తీయచ్చు కదా కేసులు అంటే,
కింద ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సహకరిస్తారండి. ఎందుకంటే కింద ఉన్న అంటే ఇటువంటి వాళ్ళే, ఇటువంటి వందలు ఒకళ్ళిద్దరు ఇటువంటి వాళ్ళే వాళ్ళు కూడా రిటైర్ అయ్యాక మళ్ళీ స్టేజ్ లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సహకారం ఇది ఒక ఏది రైలు అంటే పెట్టి వాళ్ళది విజన్ 2060 వాళ్ళది. ఇంకో Vision 2060 30-40 ఏళ్ళకి రిటైర్ అయ్యేవాళ్ళది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాగా రిటైర్మెంట్ సహకారం రిటైర్మెంట్ తర్వాత. ఇంకొకటి వీళ్ళు కరెక్ట్ గా ఇటువంటి వాళ్ళే ఎక్కువ శాతం అంటున్నానండి, మళ్ళీ ఇందులో ఎక్కువ శాతం ఇటువంటి వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు. అంటే విపరీతమైన కరప్టెడ్ డబ్బు వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఆ డబ్బు ఉపయోగించుకుని వీళ్ళు రాజకీయాల్లో దిగితే వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళే చట్టసభల్లోకి వెళ్తున్నారు, వాళ్ళకే గవర్నమెంట్ యొక్క అండదండలు కూడా దొరుకుతున్నాయి వాసుదేవ్ గారు. ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడా కూడా వీళ్ళు ఇటువంటి వాళ్ళని నిలుపుదల చేయలేకపోతున్నారండి. రమణ దీక్షితులు గారి అంశం కూడా మనం మాట్లాడుకున్నాం. రామ్ కుమార్ గారు కాదండి, రమణ దీక్షితులు గారు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆయన మాటలు కూడా మారుతా ఉంటాయండి. నేను వారి గురించి నాకు ఎక్కువ కామెంట్ చేయబుద్ధి అవ్వదు. కానీ ఏమండి, భగవంతుడు పాదాల దగ్గర సేవ చేసుకునే అవకాశం ఆయనకు వచ్చి లభించిందంటే అది అయిపోయాక అంతే హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకో ప్రతిసారి అంటే ఇన్ని సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వివాదం అన్నట్టుగా న్యూస్ లోకి రావాలని ట్రై చేస్తూ ఉంటారు. దాని లోపల వెళ్తే అంటే కొన్ని మనకు తెలియని విషయాలు అంటే అందులో తలదూర్చకూడని విషయాలు కూడా ఉంటాయి. అంటే ఎందుకంటే నాకు తెలియదు లోపల ఈ వంశపారపరంగా పురోహితులు లేకపోతే వాళ్ళకి లభించాల్సిన రైట్స్ లో నెక్స్ట్ వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా నాకు తెలియదు వాసుదేవ్ గారు. అంత డెప్త్ నాకు లేదండి ఆ సబ్జెక్ట్ లో. రైట్. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో 2 అంశాలండి. ఈ 2 కూడా మీ ప్రభుత్వానికి